నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో అగ్రి ఎక్స్పో అండ్ కిసాన్ మేళా కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. దీంతో పాటు కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. అసలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వెనుక అన్నటువంటి అసలు కారణం ఏమిటి, ఈ కార్యక్రమంతో వచ్చేటువంటి ఉపయోగాలు ఎలా ఉంటాయి అనేది మన వ్యవసాయ శాఖ అధికారి సచివాణి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం, ఈ అగ్రి ఎక్స్పో అండ్ కిసాన్ మేళా అనేది ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారు, దీని వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? యాక్చువల్ గా మన జిల్లా కలెక్టర్ గారు ఈ ఎక్స్పోని అంటే ఫార్మ్ మెకనైజేషన్ మీద అగ్రి ఎక్స్పో కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతులు ఈ రోజు కూలీలు కొరతతోటి ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా కూలీలు దొరక్క, అందువల్ల ఫార్మ్ మెకనైజేషన్ అంటే యంత్ర పరికరాలు అనేవి 100% అన్ని రకాలుగా వినియోగించుకోవాలని ఈ ఫస్ట్ ఫార్మ్ మెకనైజేషన్ గురించి మనకి ఎక్స్పో ఒకటి చేద్దామని అనుకున్నాము. ఈ లోపల మనకి గవర్నమెంట్ మన ఆత్మ నుంచి కూడా మనకి రైతు సదస్సులు కండక్ట్ చేయమని చెప్పడం వల్ల ఈ రెండు కలుపుకొని మనం ఈ రోజు ఫార్మ్ మెకనైజేషన్ మీద ఎగ్జిబిషన్ ప్లస్ అదే విధంగా రైతులకి కిసాన్ మేళా ఒకటి కండక్ట్ చేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్క కంపెనీలు దాదాపు 60 కంపెనీలు మనకి దీంట్లో పార్టిసిపేట్ చేసి మనకి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే రైతులు పురుగు మందులు ఎరువులు తక్కువ వాడి ఈ రోజు వ్యవసాయం చేయమంటున్నాము. వ్యవసాయం చేయమన్నప్పుడు దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మనము రైతులకు అందజేయాల్సి వస్తుంది. కాబట్టి వాటి గురించి కూడా ఒక ఎక్స్పో పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ రోజు కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే న్యూలీ రిలీజ్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ రోజు ఎక్స్పోలో పెట్టడం జరిగింది. అదే విధంగా మన ఫార్మ్ మెకనైజేషన్ సంబంధించిన 20 కంపెనీలు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ ఫార్మ్ మెషినరీ కూడా మనకి అన్ని ఎగ్జిబిషన్ లో పెట్టారు. ముఖ్యంగా రైతులు వరి కోసేటప్పుడు ఎప్పుడైనా వర్షం వచ్చి ధాన్యం తడిచినట్లయితే చాలా నష్టపోతా ఉన్నారు. దానికి కానీ మనం ఒక డ్రైయర్ ను కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లో పెట్టాము. కావాల్సిన రైతులు ఆ డ్రైయర్ కావాల్సింటే వాళ్ళతో కాంటాక్ట్ చేసి మన బ్యాంక్ మేనేజర్స్ ద్వారా కూడా మన బ్యాంకుకు సంబంధించి కూడా ఒక స్టాల్ పెట్టడం జరిగింది. ఎవరైనా యంత్ర పరికరాలు కావాలనుకున్న రైతులందరూ కూడా ఆ బ్యాంక్ స్టాల్ కు వచ్చి వాళ్ళకి లోన్ ఫెసిలిటీ ఎట్లా ఇస్తారు, ఎంతవరకు ఇస్తారు అనేది కూడా తెలుసుకొని వాళ్ళ సమీప బ్యాంకుల్లో వెళ్ళి లోన్ తీసుకొని కొనుక్కోవచ్చు. రైతుకు సంబంధించి తన పూర్తి దిగుబడి వచ్చేంత వరకు కూడా అవసరమైనటువంటి పూర్తి స్థాయి సాంకేతికత, యాంత్రిక సాంకేతికత అంతా కూడా వాళ్ళకి అందేలాగా ఇక్కడ మీరు ఏర్పాటు చేయడం. మేడం, ఈ రోజు ఉదయం నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది, దీని స్పందన ఎలా ఉంది? మనకి ఇప్పటికి 1200 మంది రైతులు రిజిస్టర్ చేయబడ్డామండి. రిజిస్టర్ చేశాము ఇప్పటికి రైతులు 1200 మంది. అంటే మనకి సాయంకాలం దాకా ఇంకా ఉంది కాబట్టి బాగా స్పందన బాగా పాజిటివ్ గా ఉందని మేము అనుకుంటున్నాము. మేడం, ఇక్కడికి వచ్చే రైతులు అంటే ఇక్కడికి వచ్చే రైతులకి మీరు ప్రధానంగా ఇచ్చేటువంటి సలహా గానీ ఇదే ఉంది, ఏమన్నా ఉందా సూచన గానీ సందేహం? మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ తెలుసుకున్న విషయాలు అనేవి ప్రతి విషయాన్ని కూడా చూసి తెలుసుకొని రేపు వాళ్ళ దైనందిక జీవితంలో వినియోగించుకోవాలని, ముఖ్యంగా మా ఫార్మ్ మెకనైజేషన్ ని ఎక్కువ పాపులర్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ ఫార్మ్ మెకనైజేషన్ వల్ల మనకు దిగుబడి ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుంది? మనకి ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బాగా మెషిన్ ద్వారా వేస్తే మనకి చాలా చోట్ల మనకి ఎక్కువ దిగుబడి, అంటే మామూలు కన్నా ఒక 5 బస్తాలు 6 బస్తాలు ఎక్కువ దిగుబడి వచ్చినట్టుగా కూడా కొన్ని ఉన్నాయి. అందుకోసం మనకి ముందు ఖర్చు తగ్గించుకోవచ్చు, దిగుబడితో పాటు ఖర్చు తగ్గించుకోవచ్చు. కాబట్టి ఖర్చును తగ్గించుకోవడానికి దైనందికంగా మనకి కూలీలు తక్కువ మంది ఉన్నారు, కూలీలు దొరకట్లేదు, అసలు దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ఆ సమస్య నుంచి బయటికి రావచ్చు. అదే విధంగా ఇక్కడ డ్రోన్స్ కూడా మనం ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఆ డ్రోన్ స్ప్రేయింగ్ కూడా ఈ రోజు మన జిల్లాలో బాగా అన్ని గ్రామాల్లో జరుగుతుంది. దాన్ని 100% రేపు రాబోయే సీజన్ లో ప్రతి గ్రామంలో కూడా 1-2 డ్రోన్స్ పెట్టుకొని రైతులకి స్ప్రేయింగ్ అనేది బాగా చక్కగా చేయించుకోవాలని మేము కోరుకుంటున్నాం సులభతరంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ ఎక్స్పో ఏదైతే ఉందో, ఈ ఎక్స్పోలో మనం చూస్తున్నట్టయితే అవసరమైనటువంటి ఈ పురుగు మందులు అవసరం వీటికి నుంచి కూడా మనకు క్రాప్ టైగర్ల వరకు అలాగే డ్రోన్ల వరకు కూడా ప్రతిదీ కూడా యాంత్రిక సాంకేతికతను ప్రజలకి అందుబాటులో తేవాలనే సత్సంకల్పంతో దీన్ని ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఈ కార్యక్రమం అంతా కూడా మనం చూస్తున్నట్టయితే చుట్టూతో దాదాపు 100కు పైగా మనకి ఇక్కడ స్టాల్స్ చూడొచ్చు. దాదాపు 60కి పైగా కంపెనీలు ఇక్కడ స్టాల్స్ ని ఏర్పాటు చేసినట్టు మనకి అధికారులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మనం ఏదైతే చూస్తున్నామో ఈ మెకనైజేషన్ అనేది దీన్ని రైతులందరూ కూడా తమ స్వీయ అనుభవంలోకి తీసుకుని వస్తే ఆదాయం పెంచుకునే క్రమంలో ఖర్చును తగ్గించుకుంటేనే ఆదాయం పెంచుకుంటాం అనే ఒక లక్ష్యాన్ని వీళ్ళు నిర్దేశించడం తెలుస్తుంది. ఈ లక్ష్యాన్ని రైతులు సులభంగా చేరుకునే అవకాశాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి
అగ్రి ఎక్స్పో అండ్ కిసాన్ మేళా ఏదైతే ఉందో అది దాదాపు విజయవంతమైందనేది మనం చెప్పుకోవచ్చు. ఇంకా రానున్న కాలంలో ఇంకా కూడా ఇలాంటివి మరిన్నిగా పెట్టి భవిష్యత్తులో అత్యంత ఉన్నతంగా రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నలో ఎటువంటి సందేహం లేదు. కెమెరామెన్ చరణ్ తో కోణార్క M3 నెల్లూరు. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి. Please subscribe to N3 TV.